ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ రద్దయింది. అంటే ఈ మ్యాచ్ ఎందుకు రద్దయిందో మనందరికీ తెలుసు. అఫీషియల్గా ఒక టెక్నికల్ ఫెయిల్యూర్ అని చెప్తున్నారు, కానీ యుద్ధ వాతావరణం ఏర్పడింది. బట్ అఫ్కోర్స్ ధర్మశాలలో అయితే యుద్ధం జరగట్లేదు. జస్ట్ ఒక ప్రికాషనరీ మెజర్గా మాత్రమే స్టేడియాన్ని ఖాళీ చేయించారు. సో యాక్చువల్లీ మ్యాచ్ అయితే సాఫీగానే జరుగుతుంది అనుకున్నాం. బట్ పాకిస్తాన్ ఆర్మీ మన ఇండియన్ ఆర్మీతో యుద్ధం చేయలేక సివిలియన్స్ మీద అటాక్ చేస్తున్నారు. ఆల్రెడీ పూంచ్లో చూసాం, అమాయక ప్రజల మీద దాడి చేసి వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తున్నారు. సింధ్లో భాగంగానే మన వాళ్ళు జాగ్రత్త పడ్డారు. పైగా నేను చూసుకుంటే మన ఇండియాకి సంబంధించిన డ్రోన్ ఒకటి రావల్పిండి మీద అటాక్ చేసిందని చెప్పి న్యూస్ వచ్చింది. అంటే పాకి సూపర్ లీగ్ మ్యాచెస్ జరుగుతున్న రావల్పిండి స్టేడియం మీద మన వాళ్ళు అటాక్ చేసినట్టు ఏదో న్యూస్ స్ప్రెడ్ చేశారు. అండ్ దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ వాళ్ళైతే ఇండియాలో ఉన్న స్టేడియంస్ మీద అటాక్ చేయొచ్చు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. సింధ్లో భాగంగానే ఈ మ్యాచ్ని రద్దు చేశారు. ఎందుకంటే ఇప్పుడు మన బార్డర్లో చూసుకుంటే మొత్తం బ్లాక్అవుట్ నడుస్తుంది. అంటే ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. అలాగే నైట్ టైం లైట్స్ కూడా ఆన్ చేయట్లేదు. బట్ ధర్మశాలలో చూసుకుంటే కొన్ని వేల ప్రేక్షకుల మధ్య మ్యాచ్ జరుగుతుంది. దీంతో ఖచ్చితంగా దీని మీద పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేసే ప్రయత్నం చేయొచ్చు. బట్ అఫ్కోర్స్ చేసిన వాళ్ళు పీకేది ఏమీ లేదనుకోండి, ఎందుకంటే మన డిఫెన్స్ వాళ్ళని ఆపేస్తుంది. బట్ ముందు జాగ్రత్తగా మన వాళ్ళు ఈ మ్యాచ్ని ఆపేసి చాలా మంచి పని చేశారు. అది కూడా ఈ మ్యాచ్ని ఆపడం అనేది చాలా పకడ్బందీగా చేశారు. అసలు క్రౌడ్లో ఎలాంటి ప్యానిక్ క్రియేట్ చేయలేదు. ముందు ఫ్లడ్ లైట్ ఫెయిల్యూర్ అని చెప్పి కావాలని లైట్స్ ఆపేశారు. అండ్ దాని ప్లేయర్స్ని మెల్లగా డగౌట్స్కి పంపేశారు. ఆ తర్వాత మిగతా ఫ్లడ్ లైట్స్ కూడా ఒక్కొక్కటిగా అయిపోయాయి. అండ్ ఈ టైంలో ఐపీఎల్ చైర్మన్ గ్రౌండ్లోకి వచ్చి తన చేతులతో చెప్పాడు గ్రౌండ్ని ఖాళీ చేశాడు అని చెప్పి. యాక్చువల్గా ఈ అవకాశం అనేది చాలా తెలివిగా చేశారు. అదే ఫ్లడ్ లైట్స్ ఆపకుండా మైక్లో అనౌన్స్ చేసి వెళ్ళిపోమంటే ఖచ్చితంగా స్టాంపేడ్ జరుగుండేది. అలా కాకుండా ఫ్లడ్ లైట్స్ ఫెయిల్యూర్ కారణంగా మ్యాచ్ అయిపోయిందంటే ప్రజల్లో ఆ ప్యానిక్ క్రియేట్ అవ్వదు. జస్ట్ నిరాశగా స్టేడియం వదిలేసి బయటికి వెళ్ళిపోతారు. అలాగంటే యుద్ధం వచ్చేస్తుంది, మీరు వెంటనే స్టేడియాన్ని ఖాళీ చేసిందంటే ఖచ్చితంగా కేవోస్ క్రియేట్ స్టాంపేడ్ జరుగుండేది. సో అక్కడ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో చాలా తెలివిగా స్టేడియాన్ని ఎవాక్యువేట్ చేయించారు. అలాగే ప్లేయర్స్తో పాటు మిగతా మొత్తం సిబ్బందిని అక్కడ నుండి ట్రైన్స్ ద్వారా వేరే నగరానికి షిఫ్ట్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆ రీజన్లో మొత్తం ఎయిర్పోర్ట్స్ బ్లాక్ చేశారు. దీంతో గ్రౌండ్ ట్రావెలింగ్కే పాసిబిలిటీ ఉంది కాబట్టి ట్రైన్ ద్వారా మొత్తం అందరినీ షిఫ్ట్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికైతే ధర్మశాలలో ఏమీ యుద్ధం జరగట్లేదు. బట్ ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ అయింది. అండ్ దీనివల్ల ముందు జాగ్రత్తగా మన వాళ్ళైతే మ్యాచ్ని ఆపేశారు. సో ఈ విషయంలో అయితే మనం ఖచ్చితంగా ఇండియన్ ఆర్మీతో పాటు మన బీసీసీఐ కూడా సపోర్ట్ తెలపాలి. ఎందుకంటే ఇలాంటి టైంలో రిస్క్ చేసి మ్యాచ్లు ఆడవలసిన అవసరం లేదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ పాకిస్తాన్ ఆర్మీ మన ఇండియన్ ఆర్మీలా కాదు. వాళ్ళు ఎంత పిరికి సన్నాసులు అంటే మన ఇండియన్ ఆర్మీతో యుద్ధం చేయలేక సివిలియన్స్ మీద టార్గెట్ చేసి అటాక్ చేస్తున్నారు. నిజంగా అసలు వాళ్ళకి హ్యుమానిటీ అనేదే లేదు. ఖచ్చితంగా వాళ్ళు సివిలియన్స్ మీద అటాక్ చేయడానికి ప్రయత్నిస్తారు, కానీ ఇండియన్ ఆర్మీ వాళ్ళకి అంత ఈజీగా పోరు. సో దీనివల్ల ఇప్పుడు మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. వినోదం కోసం ఐపీఎల్ మ్యాచెస్ పెట్టుకుని ఆర్మీకి ఎక్స్ట్రా తలపోటుగా మారకుండా మన జాగ్రత్తలో మనం ఉంటే బెటర్. అదే పాకిస్తాన్ ఆర్మీ డైరెక్ట్గా ఇండియన్ ఆర్మీతో యుద్ధం చేస్తే మనం ఇలా జాగ్రత్త పడవలసిన అవసరం ఉండదు. కానీ ఆ పిరికి సన్నాసులు ఇండియన్ ఆర్మీని ఏమీ చేయలేక సివిలియన్స్ మీద పడుతున్నారు. సో దీంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఐపీఎల్ జరగడం చాలా వరకు కష్టంగానే అనిపిస్తుంది. ఎస్పెషల్లీ బార్డర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ చాలా ఇంటెన్స్ వాతావరణం ఏర్పడింది. ఇన్ఫాక్ట్ జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరగాల్సిన డొమెస్టిక్ మ్యాచెస్ కూడా ఆపేశారు. ఎందుకంటే స్టేడియం మీద దాడి చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈమెయిల్స్ వచ్చాయంట. సో జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ మరియు గుజరాత్ ఈ 4 స్టేట్స్లో చాలా హై టెన్షన్స్ ఏర్పడ్డాయి. పాకిస్తాన్ డ్రోన్స్ కేవలం సాధారణ పౌరులను మాత్రమే టార్గెట్ చేసుకుని దాడి చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. బట్ ఎనివే ఐపీఎల్ కంటిన్యూ అవుతుందా లేదనే దాని మీద ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. అఫీషియల్గా ఇంకా ఎలాంటి సమాచారం అయితే లేదు. ఈరోజు మార్నింగ్ కల్లా ఐపీఎల్ జరుగుతుందా లేదనే దాని మీద ఒక అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫాక్ట్ ఆల్రెడీ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఒక అత్యవసర మీటింగ్ని కండక్ట్ చేసినట్టు రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. సో వీడియో చేసే టైంకి అయితే లక్నో మరి ఆర్సీబీ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ఆన్ టైమే ఉంది. అంటే మోస్ట్లీ జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బట్ ఈ లోపు ఏదైనా నిర్ణయం తీసుకుంటే మాత్రం స్కెడ్యూల్ మారిపోవచ్చు. ఇక పీబీకేఎస్ మరియు డీసీ మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ అయితే సగంలో ఆగిపోయింది. అండ్ ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏమీ కూడా పాయింట్స్ టేబుల్ని ఎఫెక్ట్ చేయలేదు. అంటే ఈ మ్యాచ్కి ముందు పాయింట్స్ టేబుల్ ఎలా ఉంది, ఇప్పుడు కూడా అలానే ఉంది. సో యాక్చువల్గా ఈ మ్యాచ్ని అయితే పూర్తిగా రద్దు చేయలేదు, మళ్ళీ కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే పరిస్థితులు చక్కబడ్డాక వేరే చోట మ్యాచ్ నిర్వహించవచ్చు. సో నాకైతే ప్రస్తుతానికి జరిగిన 10 ఓవర్ల ఆట గురించి డిస్కస్ చేసే మూడు ఉత్సాహం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడంతా మనం కలిసి మన ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేయవలసిన టైం ఇదే. మనం జాగ్రత్తగా ఉంటూ ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్కి సపోర్ట్ తెలియజేద్దాం. భారత్ మాతాకి జై, జై హింద్.